ప్రపంచం మీద ఉన్న అందరికంటే పిరికోడిని నేను. చాలా పిరికివాడిని. ఎంత పిరికోడిని అంటే, సాక్ష్యం చెప్పుదామని లేచి నిలబడి మా పెంతెకోస్తు గుడిలో చెప్పాల్సింది మర్చిపోయి ముచ్చెముటలు పోసి జనాన్ని చూసి గాబరై కూలబడిపోయి, అయ్యో నేను అసలు చెప్పాల్సింది చెప్పలేదని ఎన్నోసార్లు అనుకున్నాను. నాకు ఉద్యోగం వచ్చింది DCILలో. దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చాడు. మీ అందరు చేసిన ప్రార్థనల కొరకు వందనాలు. ఉద్యోగంలో నేను మంచి పేరు తెచ్చుకుంటేందుకు దేవుడు నాకు సహాయం చేయాలి అని చెప్దామని లేచి నిలబడి, అసలు ఉద్యోగం వచ్చిందనే విషయమే చెప్పకుండా ఇంకా ఏంటంటే చెప్పేసి కూర్చున్నా. మా అక్కయ్య వాళ్ళు అన్నారు, ఏంట్రా జాబ్ వచ్చిందన్న సంగతి చెప్పలేదు నువ్వంటే, అవునక్క ఆ టైంకు కళ్ళు బయలు కమ్మిన ఏం చెప్పలేకపోయాను. అంత పిరికోండి అన్నమాట నేను. నాకప్పుడు 18 సంవత్సరాలు. మేము ఉండేది అమీర్పేట. అక్కడి నుంచి కోటి నుండి 187 అనుకుంటా కుకట్పల్లికి ఇటు వచ్చే ఒకటి బస్సు. ఆ బస్సులో నేను వస్తూ ఉంటే విద్యుత్ సౌధ ఎలక్ట్రిసిటీ బోర్డు హెడ్ ఆఫీస్ అక్కడికి రాగానే నాకు ఎప్పుడు కూడా విండో సీట్లోనే కూర్చుంటా. ఏదన్నా ఒక బస్సులో విండో సీట్ లేకుంటే నేను దిగిపోయి మళ్ళీ నెక్స్ట్ బస్సు ఎక్కుతాను. నాకు విండో సీట్ ఇష్టం. అక్కడ కూర్చుంటే దేవుడు ఎప్పుడు ఇట్లాగ వచ్చేస్తున్నాను కుకట్పల్లి వైపు ఖైరతాబాద్ నుండి వస్తుంటే నా కుడి చేతి వైపు అటు చూడు చూడను ఊరికే దేవుడు తన స్వరం ఘోష పెట్టేవాడు నాలో. అటు చూసేవాళ్ళు. అక్కడ బ్యూరో ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ అని ఉంటుంది. ఒక కాంపౌండ్ వాల్, ఒక కాలేజ్. అది ఏముంది ప్రభువా అక్కడ ఏదో కాంపౌండ్ వాల్ ఉంది, అది చూడమంటే ఏంటి అని చూపులు తిప్పేసుకుని బస్సు దాటి వెళ్ళిపోయేది. మళ్ళీ 2వ రోజు, మళ్ళీ 3వ రోజు, ఒక 100 సార్ల కంటే ఎక్కువ దేవుడు అటు చూడు అంటే ఏం లేదు, గోడ ఉంది అక్కడ, దేవుడే చూపిస్తున్నాడు. లేకపోతే ఇన్నిసార్లు ఎందుకు అవుతుంది? అదే అనుభవం. చూడు అంటాడు. అటు చూస్తే ఏమీ లేదు, గోడ. ఏంటి ప్రభా గోడను చూడమని చెప్తావు, 100 సార్లు చూశాను, ఏమున్నది అంటే అక్కడ ఏం రాశారు చదువు అన్నాడు. చారు మజుందార్ ఆలోచన విధానం వర్ధిల్లాలి అని ఉంది అక్కడ. ఆయన ఎవరో నాకు తెలియదు, ఆ పేరే వినలేదు, ఎవరో తెలియదు. ఎవరో ఆలోచన విధానం అట ఏదో ఉంది ప్రభా అంటే, ఒకప్పటికి నీ పేరు అలా చెప్పుకుంటారు అన్నాడు ఆయన. అంటే రంజిత్ ఓఫీర్ ఆలోచన విధానం వర్ధిల్లాలి అని చెప్పుకుంటారు అన్నాడు.